అబ్బా ఎండలు మండిపోతున్నాయి, బయటికి వెళ్ళడానికే భయంగా ఉంది. మళ్ళీ అన్నయ్య ఓ గ్లాసు నీళ్ళు తీసుకురామా. అబ్బా వెళ్ళిన పని కాలేదమ్మా, అందుకే తొందరగా వచ్చాను. అన్నయ్య ఏంటమ్మా? రా సంజీవి, టీ తాగుతావా? సంజీవి తప్పేం జరగలేదు, నేను వెళ్తాను. మళ్ళీ నేను వెళ్ళరానా? పాపిచ్చిదానా, నీకేమైంది? తాళి కట్టిన మొగిట్లా ఇంట్లోకి తీసుకొస్తావా? మళ్ళీ ఎల్లొస్తానని పెళ్ళానికి చెప్పినట్టు చెప్పి వెళ్తున్నాడే. కన్యాదానం చేసిన మామగారికి చెప్పినట్టు ఏ తప్పు జరగలేదు సంజీవి అని నన్ను ఓదార్చి మరీ వెళ్తున్నాడే. వాళ్ళు తిన్న తిండి అడగడానికి సూపులు తాగి కిళ్ళీలు వేసుకునే గొప్పింటోళ్లే, మనం సద్దనంలోకి ఉల్లిపాయలు నంచుకునే పేదింటోళ్ళవే. అలాంటి వాడిని లోనికి రాణిస్తావా? ఎంతవరకు వచ్చిందో చెప్పు చెప్పు. నువ్వు సావడానికి ముందే నిజం చెప్పే. సంజీవి, ఏం జరిగిందో మీకు తెలియదు. అంతా తెలుసు, వినే వచ్చాను. చూడు సంజీవి, అశోక్ చాలా మంచి కుర్రాడు, మళ్ళీ కూడా మంచి అమ్మాయి, ఏ తప్పు జరగకూడదు. నిన్ను నరికేస్తాను. వాళ్ళ కారు షట్టం తోటదే మన టీ కొట్టు. ఆశపడ్డానికే అర్హత ఉండకలా. టీ దొరకని నీకు వాల్టీన్ మీద ఆశందుకే. నిన్ను సంజీవి, మళ్ళీ రా. నువ్వు అతను ప్రేమిస్తున్నావా? అతను నిన్ను ప్రేమిస్తున్నాడా? మళ్ళీ మీరు ప్రేమించుకోండి, కానీ హద్దులు దాటకూడదు. మీ ఇద్దరి పెళ్లి జరిపించడం నా బాధ్యత. ఇవి కాళ్లే, ఎక్కడా పడచ్చు. చాలు ఏళ్ళు. సంజీవి, వాళ్ళిద్దరూ ఎప్పుడు కలుసుకున్నా ఫోటోలు తీస్తుండు. ఎందుకు? కారణం ఉంది. సాబ్, ఇంకా ఎంత డబ్బు కావాలని అడగండి, ఇస్తాం. ఎన్ని లక్షల రూపాయలు మీ దగ్గర వడ్డీగా తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. వస్తాం సార్. అలాగే. మేము వెళ్ళి వస్తాం సార్. ఎందుకు నాన్న ఇంత పెద్ద అమౌంట్ అప్పుగా తీసుకున్నావు? నన్ను ఏం చేయమంటారా? ఇప్పుడున్న పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్ అని ఆ రజనీకాంత్ పట్టేస్తున్నాడు. ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ని మెయింటైన్ చేయాలంటే బయట నుంచి రెగ్యులర్ గా డబ్బులు రావాలి, రావడం లేదు. మంచి స్టాఫ్ అంతా వాడి దగ్గర పోతున్నారు. మనం తీసుకున్న కాంట్రాక్ట్లని పూర్తి చేయాలిగా. డబ్బంతా బ్లాక్ అయింది కదరా. ఇవన్నీ నాకు తెలీదా? అయినా ఆస్తి అంతా తాకట్టు పెట్టి ఇంత రిస్క్ తీసుకోవాలా చెప్పండి? అది ఇలా మాట్లాడడానికి సిగ్గులేదురా నీకు? వ్యాపారం అన్నాక రిస్క్ తీసుకోవాలి. ఓకే, మీ ఇష్టం. దట్స్ గుడ్. నేను ఈ భారాన్ని మోస్తాను, ఆ రజనీకాంత్ని దెబ్బతీస్తాను.
పుష్ప అయ్యో పుష్ప ఏమైందమ్మా ఏమైంది తల్లి పుష్ప అయ్యో ఏమైంది తల్లి నీకు మా అమ్మాయికి ఏమైంది బాబు నిన్నే ఏం కాలేదు ఒక స్కూటర్తో కొట్టేశాడు డాక్టర్ దగ్గర తీసుకెళ్లాను నొప్పి తెలియకుండా ఉండేందుకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు భయపడాల్సిందేం లేదు హ్యాండ్ బ్యాగ్ లో అడ్రస్ చూసి ఇక్కడ తీసుకొచ్చాను చల్లగా ఉండు బాబు ఎవరబ్బాయివి నేను ఒక అనాథనే అలా అనకు బాబు ఈ లోకంలో ఎవరు అనాథలు కారు దేవుళ్ళ వచ్చి నా కూతుర్ని కాపాడావు నీకు నేనే అమ్మననుకో సరేనమ్మా కొంచెం ఉండు బాబు ఆయన పిలుస్తాను ఎవరినమ్మా నాన్నగారినా ఆ, మీరు నాకు అమ్మ అయితే ఆయన నాకు నాన్నేగా ఇతనేనండి మన పుష్పను కాపాడింది ఇతను ఇంతకు ముందే మీకు తెలుసా బిజినెస్ లో నాకున్న ఒకే శత్రువు అయ్యగారే ఎనీవే మా అమ్మాయిని కాపాడావు ఆ? సంతోషం ఏంటి మిస్టర్ ఈ రక్తం
నా రక్తం నా రక్తమేమో అనుకున్నా. మీ రక్తమే. ఏమన్నా మీ కూతురు వల్లే దెబ్బ తగిలింది. అయ్యో దెబ్బ తగిలిందా? కొంచెం ఉండి మందు రాస్తాను. రామో, వద్దమ్మా, నా గాయం ఆరదు. ఇతనేమిటో అర్థం కావటం లేదే. ఇన్నాళ్ల పరిచయం ఉన్న నాకే అతను అర్థం కావడం లేదు. ఇక నీకే అర్థం అవుతాడు. వెంటనే డాక్టర్ ఫోన్ చేసి పుష్పను చూడమను. పుష్ప, ఏంటి ఇక్కడే కూర్చున్నారా? పైకి రావచ్చుగా. రండి ప్లీజ్. పనులు చూసుకోండి సార్. మిస్టర్ సురేష్, మన బాస్ ఎవరు వచ్చినా రూమ్ పంపమనేవారు. ఈ రోజు ఆయన వచ్చి తీసుకెడుతున్నారంటే వీళ్ళు బాగా కావాల్సిన వాళ్ళు అయి ఉంటారా? ఆ గొడవ నీకెందుకు? నాకు చాలా పని ఉంది, వెళ్ళి పని చూసుకో. సార్, మీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాం. ఎందుకమ్మా? నన్ను మీరు కాపాడే కదా సార్, అందుకు. అది నా బాధ్యత. ఈ కాలంలో రౌడీల్ని చూసి తోడపుట్టిన వాళ్లే పారిపోతున్నారు. నేనెవరో మీకు తెలీదు, అయినా సరే కష్టపడి నన్ను రక్షించారు కదా సార్. నేను మీ అన్నయ్యనుకో. థ్యాంక్ యూ. ఇతను ఎవరో పరిచయం చేయలేదు. దీపక్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్ కంపెనీ గురించి మీరు విన్నారా? దాని మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ ధర్మారావు సార్. ఎస్ ఎస్ ఎస్. పేరు వినా, పరిచయం లేదు. కోటీశ్వర్లు కదా. నేను వాళ్ళ అబ్బాయిని. పేరు దీపక్, ఎంబీఏ చేస్తున్నాను. గుడ్. మీకు పుష్పకి ఎలా? ఇలాగే. పెళ్లి చేసుకుని చివరి వరకు కలిసి ఉండాలనుకుంటున్నారా, లేక సగం? చివరి వరకు కలిసే ఉంటాం. నమస్కారం. నమస్తే, కూర్చోండి. మీరు కూర్చోండి. ఎందుకని నన్ను చూడాలనుకున్నారు? నేను రజనీకాంత్ని. రజనీకాంత్ మంచి పేరు. ఆల్ ఇండియా లెవెల్లో అందరి నోళ్లలోనూ ఈజీగా ఇముడుతుంది. కాశ్మీర్లో ఉన్న వాళ్ళకి ఓకే, కన్యాకుమారిలో ఉన్న వాళ్ళకి ఓకే. ఇప్పుడు నా పేరు ధర్మారావు, మా నాన్న పెట్టింది. గుజరాత్లో ఉన్న వాళ్ళని నా పేరు చెప్పమనండి, అల్లాడిపోతారు. నాకున్న ఒకే ఒక వీక్నెస్, మాట్లాడడం మొదలెడితే మాట్లాడుతూనే ఉంటాను. మధ్యలో దూరి మీరు ఎందుకు వచ్చారో చెప్పాలి. నేను బిల్డింగ్ కాంట్రాక్టర్ని. మీ అబ్బాయి గురించి మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలని వచ్చాను. ఆ అమ్మాయికి మీరేమవుతారు? సార్, మా అబ్బాయికి వయసు 19. 19 ఏళ్ల వయసులో ఉన్నవాడికి ఇంకేం సమస్య ఉంటుంది? లవ్ సమస్యగా. మీరు కూర్చోండి. పర్వాలేదు సార్. ఇదిగో చూడండి, నాకు అసలు జాతి, మతం, కులం, గోత్రం ఇలాంటి పట్టింపులు ఏమి లేవు. కానీ ఒకటి, అమ్మాయి అలాగే వస్తుందా లేక గర్భవతిగా వస్తుందా తెలిస్తే దానికి తగినట్టుగా పెళ్లి ఇప్పుడు పెట్టుకోవాలా లేక తర్వాత పెట్టుకోవాలన్న విషయం మనం ఆలోచిద్దాం. ఏంటి సార్ లైఫ్ ని ఈజీగా తీసుకుంటున్నారు? వేరే దారి? ఇది 1999వ సంవత్సరం. రాళ్ల రాజ్యం. తండ్రులందరూ మంచిగా మర్యాదగా జాగ్రత్తగా నడుచుకోవాల్సిన సమయం. అది సరే బాబు, బిడ్డను ప్రసవించక ముందే ఆ అమ్మాయిని నేను చూడొచ్చా? అందులో చిన్న గొడవ ఉంది. చెప్పండి, తీర్చేద్దాం. నేనే ఆ గొడవని. మీరా? ఏ విధంగా? మీ నాన్న మీ అమ్మకు చేసిన ద్రోహం జలియన్ వాలాబాగ్ ద్రోహం. అతన్ని ఎదిరించాలని పోరాటానికి సిద్ధమైన నీ సాహసం నేతాజీ సుభాష్ చంద్రబోస్ సాహసం. నువ్వు జరిపే ఉప్పు సత్యాగ్రహ నాటకంలో నాకు ఓ వేషం ఇవ్వు. నేను ఒక లెవెల్ సుమారుగానే నటిస్తాను. డోంట్ వర్రీ, మా అబ్బాయి మీ చెల్లెలికే. థ్యాంక్ యూ సార్. అమ్మా. అరే నువ్వా? ఏమిటి బాబు, ఎలా ఉన్నావు? బాగున్నాను. గుడికొచ్చే అలవాటు కూడా ఉందా నీకు? లేదమ్మా, ఇది నా గుడి. నా గర్భగుడిలో నా దైవం ఉంది. మిమ్మల్ని చూడడానికి వచ్చాను. నాన్న, ఎందుకు బాబు? ఆ రోజు మీతో ఒక అబద్ధం చెప్పాను, క్షమిస్తారని వచ్చాను. నాతోనా? ఏం అబద్ధం చెప్పావు? మీ అమ్మాయికి యాక్సిడెంట్ అయిందని చెప్పానే, అది అబద్ధం. మరి మారుమూల ప్రదేశంలో 2 రౌడీలు పుష్పని. బాబు, ఏం కాలేదమ్మా, నే కాపాడాను. నా మనసు కుదుటపరిచావు. అవును, అలాంటి చోటుకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది దానికి? ఒక్క నిమిషం. దీపక్, నమస్తే. ఇతని కలుసుకోవడానికి. ఇతనికి మా అమ్మాయికి ఏమిటి సంబంధం? ఒక్క నిమిషం. పుష్ప, రా. పక్కనే వచ్చి జోడిగా నించోమ్మా. ఇదేనమ్మా సంబంధం. ఈ అబ్బాయి ఎవరబ్బాయి?
ఒక్క నిమిషం. ధర్మారావు గారు, అబ్బాయి ఎంబీఏ చేస్తున్నాడు. పాస్ అయ్యాడంటే అమెరికా వెళ్ళి చదవడానికి కూడా ఛాన్స్ ఉంది. అతను తండ్రికి ఒక్కడే కొడుకు. అది కూడా పద్ధతిగా పెళ్లి జరిగి పద్ధతిగా మొదటి రాత్రి జరిగాక పుట్టినవాడన్నది నిజం. వాడి తండ్రికి 5 కోట్ల రూపాయలు ఆస్తుంది. మీరెవరు? ఆ తండ్రిని నేనే. రజనీ చెప్పాడు గనక ఈ పెళ్లికి నేను ఒప్పుకున్నాను. మీ అనుమతి కోసం ఎదురు చూస్తున్న అన్ఫార్చునేట్ వియ్యంకుణ్ణి. ఆయనతో ఒక్కసారి. ఒక్కసారి 100 సార్లు చెప్పండి. కానీ ఒక విషయం, నేను మగపిల్లవాడికి తండ్రిని. అందుకని మీ భర్త మా ఇంటికి వచ్చి సంబంధం మాట్లాడాలి. ఇది నా విజిటింగ్ కార్డ్. కె ధర్మారావు. బాబు, నువ్వెవరో మేమెవరో అయినా ఎన్నో విధాలుగా మాకు ఉపకారం చేస్తున్నావు. ఏంటమ్మా ఇది? ఎవరు అంటూ వేరు చేస్తున్నావు? నువ్వే అన్నావు కదమ్మా నీ పుష్పకన్నయ్యనని. మీ అబ్బాయినని అన్నావు కదమ్మా. అవును బాబు, నేనే అన్నాను. మా అబ్బాయివి, నా పెద్ద కొడుకువి. పెద్ద కొడుకు ఎప్పుడు ఇదే చెప్పాలి. ఎక్కడైనా సరే చెప్పాలి. ఇదే విధంగా చెప్పాలి. ఎవరికి భయపడకుండా చెప్పాలి. విషయం చాలా దూరం పోయిందే. లేదండి, కాస్త దూరంలోనే ఆగిపోయింది. నేను వియ్యంకుడితో మాట్లాడాను. మిమ్మల్ని కూడా వాళ్ళ ఇంటికి వచ్చి మాట్లాడమన్నారు. కన్న తండ్రినే వదిలితే అమ్మ కూతుళ్ళిద్దరూ ఇన్విటేషన్ చేతికిచ్చి వివాహానికి రండి అని పిలిచేలా ఉన్నారు. నేనేం చేయనండి. నేను గుళ్ళో ఉండగా మన అమ్మాయి అల్లుణ్ణి వాళ్ళ నాన్నే తీసుకొచ్చింది. మీకిష్టమేగా? వెయ్యంకుడన్నా అల్లుడన్నా మళ్ళీ మీకు ఇష్టమేనా అని అడుగుతున్నా. నన్ను పనికిరాని వాడిని చేశావు. మీరెలా మాట్లాడకండి. చాలా మంచి సంబంధంలా ఉంది. ఓకే, నేను రేపే ధర్మారావు గారిని కలిసి మాట్లాడతాను. అతని గురించి విన్నాను, కానీ ఎప్పుడు చూడలేదు. ఆయన చాలా మంచివాళ్ళ ఉన్నారండి. ఇదిగో వాళ్ళ అడ్రస్. సార్, ఎవరి కోసం? ధర్మారావు గారు ఉన్నారా? గోపినాథ్ వచ్చానని చెప్పు. నేను వస్తున్నట్టు ఆయనకు తెలుసు. కూర్చోండి, చెప్తాను. నమస్కారం. ఇప్పుడు కింద జరగబోయే విషయం ఎవరితోనని చెప్పావు, నిన్ను చంపేస్తాను. రెండవ ప్రపంచ యుద్ధం ఎప్పుడైనా చూసావా? లేదండి. ఇప్పుడు జరగబోతోంది. పెద్ద పులికి సింహానికి. తెలియలే? సింహం సింహం. నేనేనండి ఆ ధర్మారావుని. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నిన్న నా భార్యని గుళ్ళో కలిశారట. పొరబడుతున్నారు. మీ భార్య గారే నన్ను కలుసుకుని మాట్లాడారు. లేదు, మాట్లాడలేదు. నా కాళ్ళు పట్టుకుని బతిమాలుకున్నారు. నా భార్య మీ కాళ్ళు పట్టుకుందా? అవునండి. మీ అబ్బాయికి మా అమ్మాయికి ఎలాగో కనెక్షన్ అయింది. దయచేసి కాదనకుండా ఈ పెళ్లికి ఒప్పుకోండి. ఎందుకంటే ఇప్పుడు మా అమ్మాయి గర్భవతి అయిందని చెప్పారు. ఏంటి, మా అమ్మాయి గర్భవత? అరే, మీ భార్య గారు చెప్పిందిగా నేను చెప్తున్నాను. ఏంటి మీకు ఇంకా తెలీదా? భలేవారండి. ఏం ఫ్యామిలీ అండి మీ ఫ్యామిలీ. మిస్టర్ ధర్మారావు, నా భార్య ఈ విషయం నాకు చెప్పనే లేదు. ఒకవేళ నేను కోప్పడతానని భయపడిందేమో. జరిగిందేదో జరిగిపోయింది. పెళ్ళి ఎప్పుడు పెట్టుకుందాం? ఏంటి పెళ్ళ? ధర్మారావు గారు అబ్బాయికి గోపీనాథ్ కూతురికి పెళ్ళ? తమాషాగా ఉంది. నీ అంతస్తేమిటి, నా అంతస్తేమిటి? గాలి కోసం కారు మీద బీచ్కెళ్ళే అంతస్తు నీది. అదే గాలి కోసం హెలికాప్టర్ తీసుకుని ఆకాశంలోకి వెళ్ళే అంతస్తు నాది. నీ దగ్గర షిప్పుల్లాంటి 4-5 కార్లుండొచ్చు. నా దగ్గర 40 షిప్పులే ఉన్నాయి. సమ్మర్ రెస్ట్ కోసం నువ్వు వెళ్ళేది ఊటీ, కొడైకెనాల్. నేను వెళ్ళేది హాలండ్, స్విట్జర్లాండ్. నువ్వు భోంచేసిన తర్వాత చెయ్యి కడుక్కుంటావు, నేను చెయ్యే కడగను. ఎందుకో తెలుసా? నేను భోంచేసేదే గోల్డెన్ స్పూన్తో. చంద్రమండలానికి నిచ్చెన వేయాలనుకోవడం మూర్ఖత్వం అవుతుంది మిస్టర్ గోపీనాథ్. ఇదేమిటి సార్? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఇది లేకుంటే కింద జరిగే సీన్ ఇంట్రెస్టింగ్ గా ఉండదు. మరి గర్భంతో ఉన్న మా అమ్మాయి గతి?
విజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందిందండి. మీ అమ్మాయి కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే. లేదా మా అబ్బాయితో చెప్పుంటే వాడైనా జాగ్రత్త పడుండేవాడు. మీ అమ్మాయి శీలం పోయిందని బాధపడకు మిస్టర్ గోపీనాథ్. శీలం గురించి నేను కొత్త భాష్యం చెప్తాను విను. ఈ విషయం బయటికి తెలిస్తేనే అది ప్రాబ్లం. మూసి పెట్టావంటే నో ప్రాబ్లం. నేను నిన్నిక్కడికి రమ్మన్నది మన ఇద్దరం ఒక సెటిల్మెంట్ కొద్దామని. సాధారణంగా మా అబ్బాయి ఇలాంటి తప్పులు చేస్తే పిల్లకి తగ్గట్టు నష్టపరిహారం ఓ 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి సెటిల్ చేసుకుంటాం. మీ అమ్మాయి రేట్ ఎంత? డబ్బెలా ఇవ్వాలి? డ్రాఫ్టా, చెక్కా లేక క్యాషా? ధర్మారావు అంటారండి. అదరగొట్టేశావు రజనీ, అదరగొట్టేశావు. రజనీ, ఎందుకు ఏడుస్తున్నావు? తండ్రితో ఇలా మాట్లాడని ఆయన మీ అమ్మ నీకు అప్పగించిన ఉద్యోగం కసాయివాడి ఉద్యోగం. గొర్రె మీద జాలి పడితే కుదురుతుందా? కళ్ళు మూసుకుని కసక్ కసక్క నరికేయాల్సిందే. ఆయనతో అలా మాట్లాడినందుకు బాధపడడం లేదండి. ఏ తప్పు చేయని నా చెల్లెలికి రేటు మాట్లాడాను. చూడు రజనీ, నువ్వు నిజంగా అనలేదుగా, అంతా నాటకమే కదా. మంచి కోసం ఏమైనా చేయొచ్చు, తప్పే లేదని వేమనే అన్నారు. మీ ఇష్టం వచ్చినట్టు కొట్టండి, ఆ హక్కు మీకుంది. కానీ ఎందుకు కొడుతున్నారో చెప్పి కొట్టండి. ఏం చెప్పమంటావే? పెళ్లి కాకముందే గర్భం తెచ్చుకున్న కూతురు గురించా, లేక గుమ్మడికాయని కొంగులో దాచాలనుకున్న భార్య గురించా? ఏమిటి మీరనేది? ఎవరు చెప్పారండి మీతో? ధర్మారావు అన్నాడు. అతనికి ఎవరు చెప్పారంట? నువ్వు చెప్పావని అతను చెప్పాడు. ఇప్పుడే నాతో రండి. ఎక్కడికి? రావు గారింటికి. ఈ విషయం నిజమైతే నన్ను అక్కడే నరికి పారేయండి. రావు గారు చెప్పింది అబద్ధమైతే ఆ ధర్మారావు నా చేతుల్లోనే చస్తాడు. ధర్మారావు గారు రండి. రావు గారు రండి. రండి 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 రండి. రావు గారు ఇదిగో చూడండి, ఎందుకు తొందరపడతారు? మొదటిసారిగా మా ఇంటికి వచ్చారు, కూర్చొని మాట్లాడుకుందాం రండి. రావు గారు ఉమ్. మా అమ్మాయి గురించి మా ఆయనతో ఏం చెప్పారు? నేనా? మీ అమ్మాయి గురించా? మీ ఆయనతోనా? మీ ఆయన ఇంతవరకు నేను చూడనే లేదే. మీతో వచ్చారు గనక ఈయన మీ వారు అనుకుంటాను. నమస్కారం సార్. ఏమండి, మీరు ఇన్ని కలుసుకునే లేదా? ధర్మారావు అంటే మీరేనా? అవును. నిజంగా ధర్మారావు గారు మీరేనా? 1942లో ఎప్పుడైతే నేను పుట్టానో ఆ రోజు నుంచి నేనే ధర్మారావు. ఏమండి, ఏమైందండి? సార్ సార్ ఏమైంది సార్? సార్, ఒక గంట క్రితం నేను ఇదే ఇంటికి వచ్చాను సార్. ఈ ఇంటికా? ఆశ్చర్యంగా ఉందే. 3 గంటల నుంచి మీరు ఎప్పుడు వస్తారని మీకోసం వెయిట్ చేస్తూ ఇంట్లోనే ఉన్నానే. ఈ గోడ మీద మీ ఫోటో లేదు సార్, వేరెవరిదో ఫోటో చూశాను. ఏంటి సార్ పరాచకలాడతారు? నా ఇంట్లో నా ఫోటోయే ఉంటుంది, వేరే వాళ్ళ ఫోటో ఎందుకుంటుంది? 1992లో ఎప్పుడైతే ఈ ఫోటో బిగించానో అప్పటి నుంచి అది అక్కడే ఉంది, తీసిందే లేదు. వెనకాల చూడండి, బూజు పట్టి ఉంటుంది. సార్, ఇక్కడ ధర్మారావు పేరుతో వేరే ఒకరు ఉన్నారు సార్. నల్లని పైజామా జుబ్బా, తెల్ల కలర్ శాలువా, బాగా పండిన తెల్లటి జుత్తు, నల్లటి కళ్ళద్దాలు సార్. సార్, మీరు చెప్పిన పని వేసుకుంటే నేను అంత బాగుండను సార్. 1947లో ఇండియాకి ఎప్పుడు స్వతంత్రం వచ్చిందో, అదే గాంధీ తెచ్చిన స్వతంత్రం, ఆ రోజు నుంచి ఈ ఖద్దర పంచే, ఈ ఖద్దర చొక్కా, ఈ ఖద్దర కండువయే వేసుకుంటున్నాను. మీరు బాగా ఆలోచించి చెప్పండి. ఈ ఇంటికే వచ్చారా? ఈ సోఫా ఇక్కడే ఉందా? మరి ఈ టీపా ఇక్కడే ఉందా? బాగా ఆలోచించండి సార్. కన్ఫ్యూజ్ చేశారు ఎవరో మిమ్మల్ని. సార్, మీ ఇంట్లో పనివాడిని పిలుస్తారా? పిలుస్తాను. సోనీ. ఏంటి సార్?
ఇతనే మీ ఇంట్లో పనివాడా? అవును. సార్ బాగా సన్నగా ఒకడు ఉన్నాడు కదా సార్. అయ్యో, సన్నగా ఉన్న వాళ్ళంటే నాకు అస్సలు నచ్చదు. పని వాళ్ళు కూడా ఇలా దిట్టంగా ఉండాలి నాలాగా. అప్పుడే పని వాళ్ళని కూడా రావు గారు బాగా చూసుకుంటారని ఊళ్ళో చెప్పుకుంటారు. మిగతా పని వాళ్ళని కూడా చూస్తారా? బెజవాడ, బెంగళూరు, మెడ్రాస్. అయ్యో వీళ్ళెవరు కాదు సార్, ఇదే చోట నల్లని దుబ్బ అతను నోటుకొచ్చినట్టలా వాగాడు. అది ఇంపాసిబుల్ సార్. చిన్న వయసులో మీ జీవితంలో ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగి ఉంటుంది. అది మీ మనసును బాగా బాధించుంటుంది. ఈ వ్యాధిని హాల్యూసినేషన్ అని ఇంగ్లీష్లో అంటారు. అంటే ఫ్లాష్ బ్యాక్ ఫోబియా. ఎందుకైనా మంచిది మీరు మనస్తత్వ డాక్టర్ని కలవండి. చూడమ్మా, ఎలా అడగాలో నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు మీ భర్తకు వచ్చిన వ్యాధి వారసత్వంగా వచ్చేది కాదు కదా. ఎందుకంటే రేపు ఇదే వ్యాధి మీ అమ్మాయికి, అంటే మా ఇంటికి రాబోయే కోడల పిల్లకి వచ్చిందనుకో, ఊళ్ళో అందరూ ఆమెను కూడా పిచ్చిది అంటారు. అంటే నాకు పిచ్చెక్కిందంటారా? అయ్యో బావగారు, మీకు పిచ్చెక్కిందంటానా? దానికి ముందు స్టేజీ అంతే. తర్వాత స్టేజ్ వచ్చే లోపల మనం పెళ్లి జరిపించేద్దాం. ఆవేశపడకండి, కూర్చోండి. కూర్చోబెట్టండి అమ్మా, కూర్చోండి కూర్చోండి. మా అబ్బాయి మీ అమ్మాయికే, మా అబ్బాయి మీ అమ్మాయికే. ఆవేశపడకండి, ఈ స్టేజ్లో ఆవేశపడకూడదు. ఏమండి, రూమ్లోకి వచ్చి రెస్ట్ తీసుకుంటారా? పోనీ డాక్టర్ ఫోన్ చేయమంటారా? నాకేం పిచ్చట్లేదు, పోవే పో. గబాలను దూకమలే. ఇదేనా డబ్బు నల్ల గుడిసా? ఇదే మలేసా చెల్లే. ఏంటన్నా? ఇక ముందు నువ్వు ఎప్పుడు దీపాలు గెలిచాల్సిన ఇంటికి వచ్చినావు. కుడికాల ముందటి లోనికి మన కులదేవాన్ని ఏడుకోవాలిగా. ఏడుకొండలాడా వెంకటరమణ గోవిందా గోవిందెత్తు. రెడీ. అదో ఆడే అక్కడ కూకున్నాడే. ఆడే నేను చెప్పిన పెద్ద మనిషి మలేసో. ఆడు నేను దెబ్బలాడి దిగినావంటే ఆ నేను చేస్తాను నాకే తెలీదు. తర్వాత ఇల్లే నరకమైపోద్ది. అదే ఉదయం, అందుకని నేను పెద్ద మనిషిగా తీసుకొచ్చాను. తాడో పేడో తెలిసి చెప్పాయి. దండాలండి పెద్ద ఆయన. ఎవరా మీరు? మల్లేసో నేను రాన్నాడు తీస్తాను చూడు. పేదవాడిని చులకన చేసి రారా పోరా అన్నావంటే పేగులు తీసి దండగా మెడలో వేస్తానా? వాడి మెడలో. నేనెవరో తెలుసా? మల్లేసో. నేను ఇంకేం కట్టుకున్నానో తెలుసా? సైకిల్ చైన్. చూస్తావా? చూడు, నీ కుటుంబ గౌరవం చెడిపోకూడదన్న మంచి ఉద్దేశంతో చెప్తున్నా. నేను చెప్పేది నువ్వు మర్యాదగా వినాలి, అంతే కదరా? క్రికెట్ ఏందే? కరకెట్ చెప్పు. చెల్లె మామగారి కాళ్ళకి దండ పెట్టే. ఎవర్రా దీనికి మావగారు? నువ్వేనా దీనికి మావగారు? చీరేస్తా. మల్లేసో నో టాకింగ్, అంతా ప్రూఫింగ్. కూకప్ప ఈగో ఫోటోలు చూసుకోమని చెప్పు. ఇదిగా 1 2 3 వెనకాల చాలా ఉన్నాయి. ఓకే, వాట్స్ యువర్ ఎక్స్పెక్టేషన్? మా ఇంగ్లీష్ నువ్వు విన్నావంటే తట్టుకోలేవు. ఏవంటెలుగు. ఈ ఫోటోలన్నీ నెగిటివ్స్ తో సహా నాకు తిరిగి ఇచ్చేయాలి. మా అబ్బాయి జీవితానికి అడ్డు రాకుండా మీరు ముగ్గురు వచ్చిన దాన్ని తిరిగి వెళ్ళిపోవాలి. దానికోసం ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. రైట్? జరుగు. అమ్మ నమస్తే. పేదోళ్ల పరుగు పచారీ కొట్లో దొరికే పెప్పర్మెంట్ అనుకున్నావా? మీరొస్తారు, అనుభవిస్తారు, వదిలేసి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఆడపిల్లలు నడి రోడ్డున పడతారు. మేమన్నా చెవిలో పువ్వులు పెట్టుకున్నాం అనుకున్నావా? నుదుట విభూతి కుంకుమ పెట్టుకున్నావు, చీరేస్తాం. సత్యవంతుడికి సావిత్రిలాగో కొడుక్కి మళ్ళలాగా. మనం మళ్ళీ కాపురం చేస్తే వీడి కొడుకుతోనే చేయాలి, లేదా ఈ ఇంట్లో 3 హత్యలు జరుగుతాయి. ఒకటి వీడు, వీడి కొడుకుని ప్రేమించిన పాపానికి మన మళ్ళీ. అమ్మా, ఏంటో ఇదంతా? కోటీశ్వరులు ఎందరో నీకు పిల్లనివ్వాలని క్యూలో నించుంటే ఈ లేబర్ దాన్ని వెంటేసుకుని తిరుగుతావా? సిగ్గులేదట? ఎందుకని నేను ఎంఏ చదివించింది. వీధుల్లో తిరిగి అడ్డమైన వాళ్ళు ఇంటికి వచ్చి సంబంధం మాట్లాడుతున్నారు. మర్యాదగా మాట్లాడు. పోరా బావా, సెల్లుకో దారి చూపించో, లేకపోతే మలకపడి మళ్ళీ చూస్తాను ఇసురు చూపెట్టాడు. ఏంటినా? అదో లుంగి ఊడిపోద్ది. అంతేనంటవా? అంతే మరి. కాసేపు ఊరుకుంటారా? నువ్వురా. సంజీవి ఎక్కళ్ళు వెళ్ళాను. మమ్మల్ని ఆశీర్వదించండి. నాన్న, ఊరికే కోపడకండి. మీకు ఇష్టమైతేనే ఇంట్లో ఉంటాం, లేదా బయటికి వెళ్ళిపోతాం. అశోక్, మీరే నిర్ణయించుకోండి. నేను కావాలో, గౌరవం కావాలో.
ఆలోచించుకుని ఒక నిర్ణయానికి రండి, కానీ మంచి నిర్ణయం తీసుకోండి. అంతవరకు మళ్ళీ మేము ఇక్కడే ఉంటాం, అంతేనా? క్రికెట్ ఏంది? కరెక్ట్ బావా. చెల్లిని తీసుకోవడానికి వెళ్ళు. వెళ్ళమ్మా. మళ్ళేసో ఆ. కూకో. కూకున్నా. నెయ్యిని బాబేస్తాడా? సంజీవి, ఏంది మళ్ళేసో? ఇందాక నీ కోసం చూస్తే కనిపించలేదే. రూమ్ లోనే ఉన్నానబ్బా. ఏ రూమ్ లో? రైట్ సైడ్ రూమ్. ఛీ, 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 ఛీ. ఏందే అది బాత్రూమ్ అబ్బా. బాత్రూమ్ అది ఆ. బ్రహ్మాండంగా ఉందబ్బా. రా మెక్కుదాం. కాసేపు ఉండండి, నాన్నగారు భోజనం చేస్తున్నారు, మనం తర్వాత చేద్దాం. ఎవరికయ్యా మీ నానంటే గొప్ప. ఆ. ఎంతకంటే గొప్పల పక్కన కూకుని మేము ఆ. పెళ్లి భోజనాలు చేసాం. ఏమయ్యా వైట్ హీరో పచ్చిమిరకాయలా కసకస నవ్వుతున్నావే, నీ కారమేలా? మిర్చి మసాలా గొడ్డు కారముంది, మావగారికే గడ్డు కాలముంది. మిర్చి మసాలా గొడ్డు కారముంది, మా మావగారికే గడ్డు కాలముంది. సూటు బూటు మావ ఇక కోపమేల రామ, సూటు బూటు మావ ఇక కోపమేల రామ. మా పెళ్ళి ఇక కాదంటే ముగ్గురు. మిర్చి మసాలా గొడ్డు కారముంది, మా మావగారికే గడ్డు కాలముంది. ఆరారా మురిపించే వన్నెకాడు, నూరూరా ఊరించే వంగపండు. వేటాడి ఆటాడి పసరే పెట్టే, వెంటాడి పామాలి ఎసరే పెట్టే. తోపుల్లో మాటేసి గుట్టు పుట్టినాడు, తాపాలి రాజేసి ఎత్తు పెట్టినాడు. తోపుల్లో మాటేసి గుట్టు పుట్టినాడు, తాపాలి రాజేసి ఎత్తు పెట్టినాడు. ఇప్పుడే పెట్టరా పెట్టరా. మిర్చి మసాలా గొడ్డు కారముంది, మా మావగారికే గడ్డు కాలముంది. ఏయ్. మిర్చి మసాలా గొడ్డు కారముంది, మా మావగారికే గడ్డు కాలముంది. సూటు బూటు మావ ఇక కోపమేల రామ, సూటు బూటు మావ ఇక కోపమేల రామ. మా పెళ్ళి ఇక కాదంటే ముగ్గురు. మిర్చి మసాలా గొడ్డు కారముంది, మన మావగారికే గడ్డు కాలముంది. వారాల వర్షాల వంపువలెను, పాదాల తిరివాదం వద్దు తగదు. లోలోన ఏదేదో బాధపడకు, కట్నాలు కానుకలు ఆశపడకు. పందిట్లో పెళ్ళాడక డింగుడాంగురా, మెళ్ళోన ముళ్ళేయక పింగు పాంగురా. పందిట్లో పెళ్ళాడక డింగుడాంగురా, మెళ్ళోన ముళ్ళేయక పింగు పాంగురా. ఇక చుప్పన్న తిట్టకరి కాసుకో, పిచ్చికి తిట్టకు ముసుకో ముసుకో. మిర్చి మసాలా అరే మిర్చి మసాలా, హే మిర్చి మసాలా గొడ్డు కారముంది, మా మావగారికే గడ్డు కాలముంది. మిర్చి మసాలా గొడ్డు కారముంది, మా మావగారికే గడ్డు కాలముంది. సూటు బూటు మావ ఇక కోపమేల రామ, సూటు బూటు మావ ఇక కోపమేల రామ. మా పెళ్ళి ఇక కాదంటే ముగ్గురు. మిర్చి మసాలా గొడ్డు కారముంది, మన మావగారికే గడ్డు కాలముంది. మిర్చి మసాలా గొడ్డు కారముంది, మన మామగారికే గడ్డు కాలముంది.
అంతా మీ టైం రా. ఎవరన్నారు? వెళ్ళండి లోపలికి. ఇక్కడ ఏమైనా వరల్డ్ కప్ మ్యాచ్ జరుగుతుందా? గోవిందా గోవిందా. ఏమండి, ఎంతసేపు అటు ఇటు తిరుగుతారు? పడుకొని నిద్రపోండి. పడుకుంటే నిద్ర వస్తాయి కదా. జీవితంలో మనశ్శాంతి, సుఖం, సంతోషం అన్నీ పోయాయి. అమ్మా, నీ హృదయాన్ని గిల్లి తమాషా చూసిన మనిషి ఇప్పుడు తన హృదయానికి కాపడం పెట్టుకుంటున్నాడు. నేను నీకిచ్చిన మాట ప్రకారం వచ్చే ఆగస్టు 31వ తేదీన ఈ ఊరు వాడ తెలిసేలా ఆయనే మా నాన్నని ఒప్పుకునేలా చేస్తాను. నాకు నీ ఆశీర్వాదం కావాలి. నమస్తే సార్. ఎన్ని సంవత్సరాలుగా నాకు మీకు లావాదేవీలున్నాయి. ఎన్ని కోట్ల రూపాయలు నేను ఈ చేత మీ దగ్గర అప్పుగా తీసుకున్నాను. దానికి ఎన్ని లక్షల వడ్డీ కట్టుంటాను. కనీసం ఒక్కసారైనా నేను మిమ్మల్ని ఆఫీస్కి రప్పించానా? బిజినెస్ కొంచెం దెబ్బతిన్న మాట వాస్తవమే. వెంటనే అప్పిచ్చిన వాళ్ళంతా ఒకేసారి కట్టగట్టుకుని వరుసగా ఆఫీస్కి వచ్చి కూర్చోవాలా? మేము డబ్బు అడగడానికి రాలేదు. మరి ప్యాకాతానికి వచ్చారా? కాదు సార్, థ్యాంక్స్ చెప్పాలని వచ్చాం. థ్యాంక్స్. ఇన్నాళ్ళు మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంతవరకు మాకందరికీ చేరవలసిన డబ్బంతా ఒక్క పైసా కూడా బాకీ లేకుండా తీర్చినందుకు థ్యాంక్స్ అండి. సార్ నేనెప్పుడు సార్ డబ్బిచ్చాను? మీరు ఇవ్వలేదు. మిస్టర్ రజనీకాంత్ దేదియా. మీరు మాకు రాసిచ్చిన పత్రాలన్నీ మేము ఆయన పేరుకి తిరిగి రాసిచ్చాం. ఆగస్టు 31వ తేదీ రాత్రి 12 గంటల లోపు వడ్డీతో సహా మొత్తం డబ్బంతా మిస్టర్ రజనీకి మీరు తిరిగిచ్చేయాలి. లేకుంటే మీరు మాకి రాసిచ్చిన మీకే ఆస్తులన్నీ రజనీ వేలం వేయించి డబ్బు తీసుకుంటాడు. జయరామ్జీకి. హలో, ఎవరు? బావగారేనా? నేను ధర్మారావుని. మీతో వెంటనే మాట్లాడాలి. రేపు రానా? రేపా? ఈ రోజే మాట్లాడాలి. కొంపలెట్టుకునే విషయం. కాల్ స్టార్ట్ చేశారా? వెయిట్ చేస్తూ ఉంటాను. రిసీవర్ పెట్టేసి వస్తాను. ఏమిటి బాబు గారు, ఏమిటి అంత అర్జెంటు? కూర్చోండి బావగారు. ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఏదో చిన్న పిల్లలు పోనీలే ప్రేమించి తగలడ్డారు, వాళ్ళకి పెళ్లి చేసేద్దాం అనుకుంటే మా బంధువులు అస్సలు ఒప్పుకోవడం లేదే. టెలిఫోన్స్, ట్రంక్ కాల్స్, టెలిగ్రామ్స్ ఒకటే గొడవ. ఒరే ధర్మారావు, నన్నేనండి. మీ అబ్బాయికి వాళ్ళమ్మాయిని ఎలా కట్టబెడతాం అంటున్నారు. దానికి మీరేమన్నారు? వదిలిపెడతానా? ఏమనుకుంటున్నారా మా బావగారి గురించి? హైదరాబాద్ సిటీలోనే అతను పెద్ద మనిషి అని చెప్పి వాళ్ళ నోళ్లు పోయించాను. చాలా థ్యాంక్స్ బావగారు. మనలో మనకెందుకండి థ్యాంక్స్? బావగారు, అసలు వరకట్నమే తీసుకోకుండా ఈ పెళ్లి జరిపించాలని నేను ఎంతో ఆశపడ్డాను. కానీ చూడండి, మా బంధువులు మిమ్మల్ని చులకనగా చూసే అవకాశం ఉంది. మిమ్మల్ని అలా చూడనిస్తానా? అందుకని మీరు ఏం చేస్తారంటే, అమ్మాయి మెడలోకి 300 సవర్లు నగలు, పోతే చెవులకి, ముక్కులకి, చేతులకి మంచి నికార్సైన వజ్రాలతో మీ ఇష్ట ప్రకారం చేయించండి. తర్వాత వరకట్నంగా బ్లాక్ లో 10, వైట్ లో 10 రెడీ చేయండి. అర్థం కాలేదా? లక్షలు లక్షలు. తర్వాత ఇల్లు, ఆకలి, పొలాలు, మంచి కారు ఇవన్నీ మామూలుగా మీరే తీసిస్తారు. మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మిస్టర్ ధర్మారావు, చెప్పడం మర్చిపోయాను. సిద్ధాంతిని కలిశాను. ఆగస్టు 31వ తేదీ. బావగారు, బావగారు, ఆగస్టు 31 చాలా మంచి రోజట. మనం ఆ రోజే తాంబూలాలు పుచ్చుకుందాం. ఒకవేళ నేను చెప్పినవి మీరు చెయ్యలేకపోతే మా అబ్బాయిని నా బంధువర్గంలో ఎవరికి వచ్చి చేసేస్తాను. మీరు నన్ను తప్పుగా అనుకోకూడదు. నేను చెప్పేది కూడా మాట్లాడుతూ కూర్చున్న టైం ఇది. జరగాల్సిన పనులు చూడండి. దగ్గరకు వచ్చేస్తోంది ఆగస్టు 31. సార్ ఆపండి సార్, బండి ఆపండి సార్, ఆపండి సార్, ఆపండి సార్. ఏమైందయ్యా? మీ ఆవిడ గారు పూర్వతల అమ్మవారి గుడి దగ్గర ఎదురు చూస్తున్నారు. మీ అమ్మాయి పెళ్లి విషయంలో ఏదో గొడవట. రండి సార్ రండి. ఏంటి మీ ఆవిడని చూడడానికి వచ్చారా? నేనే ఆడితో అలా అబద్ధం చెప్పించాను. లేకపోతే ఇంత పెద్ద కారు ఈ ఏరియాకి వస్తుందా? రండి సార్ రండి. బాగా చూసుకోండి, ఈ గుళ్ళోనే మీ అబ్బాయికి నా సెల్లాయికి పెళ్లి. పంతులు గారికి కూడా చెప్పేశాను. ఆ గుడి చూసారా? చూసారుగా, ఆ గుడిసెలోనే మీరు మీ తరఫు వాళ్ళందరూ సర్దుకోవాలి. ఈత చేపలు వేసేయమన్నాను, అడ్జస్ట్ చేసుకోండి. రాత్రి కావాలంటే నా లుంగి ఒకటి ఇస్తాను, కట్టుకోండి. వెళ్తూ పట్టుకుపోకండి.
ఆ మిలిటరీ హోటల్లోనే భోజనానికి ఏర్పాటు చేశాను. టోకెన్ సిస్టమ్, అందరికీ టోకెన్లు ఇచ్చేస్తాను, క్యూలో నిలబెడుతున్నాలి. ఏంటండి ఇన్ని ఏర్పాట్లు చేశాను, పెళ్ళెప్పుడని నోరు తెలిసి అడగకూడదా? సర్లే, మీరు అడగకపోయినా నేనే చెప్పేస్తాను. ఆగస్టు నెల 31వ తేదీ. రావడం రాకపోవడం మీ ఇష్టం. సింహం గుహలోకి చిట్టెలకు రాకూడదే? దెబ్బతిన్న సింహం ఇంకా గర్జిస్తోందో లేక తోక ముడుచు కూర్చుందో చూడ్డానికి వచ్చాను. సింహం ఆలోచిస్తోంది, చిట్టెలుకని అదిలిస్తే సరిపోతుందా లేక పంజా విసరాలా అని. హ, ఈ సింహానికి అదిలించే అధికారమూ లేదు, పంజా విసిరే శక్తి లేదు. రజనీ, ఏమండి, రజనీ మీకోసమే చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాడు. ఇదిగో బాబు, కాఫీ తీసుకో. విషయం చెప్పు. నేను అనాథ శరణాలయం తెరవబోతున్నా. నా జీవితానికి మీరే మార్గదర్శకులు. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని పైకి ఎదుగుతూ వచ్చాను. నిజం చెప్పాలంటే మీరు లేకుంటే ఈ రజనీకాంతే లేడు. ఆ అనాథ శరణాలయాన్ని మీ చేతులతో ప్రారంభించాలని ఆశపడుతున్నా. ఏమండి, అంత ఇదిగా అడుగుతున్నాడు కదా, సరే నేను చెప్పండి. డేట్ చెప్పవయ్యా. ఆగస్ట్ 31. నువ్వు వెళ్ళి డైరీ తీసుకురా. ఆగస్టు 31వ తేదీ ఇంటి వరకు వచ్చిందా? నా మాట విను. వ్యాపారంలో దెబ్బతీసి నన్ను తలెత్తుకోకుండా చేసిన మిస్టర్ రజనీకాంత్కి అదే ఆగస్టు 31వ తేదీ చివరి రోజు. ప్రయత్నించండి, తప్పులేదు. కోటీశ్వరుడు ధర్మారావు గారి మనసు విరిచి నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలనుకున్న మిస్టర్ రజనీకాంత్కి నో నో నో. ధర్మారావుగా నా ముందు నటించిన శత్రు రజనీకి ఆగస్టు 31వ తేదీ చివరి రోజు. చిన్న నేనే ధర్మారావుగా వేషం వేసినట్టు తెలుసుకున్నారా? నీకంటే ముందు పుట్టిన వాణ్ణిరా నేను. గుడిసెల్లో తిరిగే అలగా దాన్ని నా బంగళాకు తీసుకొచ్చి మా ఇంటి కోడల్ని చేద్దామనుకున్న మిస్టర్ రజనీకాంత్కి నో నో నో. మలక్పేట మల్లేశ వేషం వేసిన ఈ రజనీకాంత్కి ఆగస్టు 31వ తేదీ చిన్న చివరి రోజు. ఓహో, అది కూడా తెలుసుకున్నారా? నీ బాబంత వయసు ఉంటుంది నాకు. అన్నీ తెలుసుకున్నాను, కానీ ఒక్క విషయం మాత్రం తెలుసుకోలేకపోతున్నాను. ఎందుకు నన్ను వెంటాడి వేధిస్తున్నావు? అంత ద్రోహం నీకు నేనేం చేశాను? అది మీరు తెలుసుకోవాలనేగా చిట్టి ఆగస్ట్ 31 ఎంచుకున్నాను. ఇదిగోండి. ఆగస్టు 31వ తేదీ కదా? అవునండి. నోట్ చేసుకున్నాను. ఇంకా చెప్పాల్సిన వాళ్ళందరికీ చెప్పే. నీ డైరీలో కూడా నోట్ చేసుకో. నా డైరీ గుండెలోనే ఉంది. ఎప్పుడో గురి పెట్టాను. ఐఎమ్ సారీ, గుర్తు పెట్టుకున్నాను. వస్తానమ్మా. వస్తా. రజనీ ఇప్పుడు నాకు శత్రువు అయ్యాడు. శత్రువుకి శత్రువు స్నేహితుడని అంటారు. నేను నువ్వు పగని మర్చిపోయి కలిశామంటే వాడిని అడ్రస్ లేకుండా చెయ్యొచ్చు. వాడి వల్ల అన్నిట్లో నాకు చెప్పలేనంత నష్టం. నా ఆస్తులన్నీ వీధుల పాలయ్యాయి. నేను ఐపీ పెట్టినా కూడా బయటపడలేని పరిస్థితి. కష్టపడి సమకూర్చిన డబ్బు ₹1,00,000 ఈ పెట్లో ఉన్నాయి. తీసుకో. ఆగస్టు నెల 31వ తేదీ రాత్రి రజనీ వాడి అనాథ శరణాలయం ప్రారంభోత్సవానికి పిలిచాడు. 7 గంటలకి ఫంక్షన్ ఆరంభమవుతుంది. నువ్వు నీ వాళ్లతో వచ్చి జనంలో కలిసిపోయి కరెక్ట్గా 7:30కి వాణ్ణి కాల్చి చంపుతున్నావు.
గురు నువ్వు వచ్చిన పని అయినట్టే అనుకో. కూర్చోండి. ఫంక్షన్ ని జయప్రదం చేయడానికి వచ్చిన గోపీనాథ్ దంపతులారా, పెద్దల్లారా, మహిళామణులారా, స్నేహితులారా, చిన్నారులారా, మీలాగే నేను ఒక అనాథనే. పుట్టడానికి ముందే నా తల్లి కడుపులో కన్నీటి స్నానం చేసిన దురదృష్టవంతుణ్ణి నేను. నా తల్లి కూడా ఒకరి చేత వంచబడ్డ స్త్రీయే. నేను తండ్రి పేరు తెలియకుండానే ఈ లోకంలోకి వచ్చి పడ్డవాణ్ణి. పాపం కదండి. ఏంటే పాపం, వీడి జీవిత కథ వింటానికి ఇక్కడికి వచ్చింది. ఇంట్లో ఉంటే 4 రౌండ్లు వేసుకుని హాయిగా నిద్రపోయేవాడిని. ఇప్పుడు మీ అందరికీ ఆశ్చర్యకరమైన ఒక విషయాన్ని చెప్పబోతున్నాను. ఆ నీచుడు ఇక్కడే ఈ జనంలోనే ఉన్నాడు. ఎవరై ఉంటారండి? వాడి వాగడంతో సీరియస్గా వింటున్నా కదా, ఊరికి నసపెట్టకు. నా మాతృమూర్తి కిందటి సంవత్సరం ఆగస్టు 31వ తేదీ చనిపోయింది. ఆ రోజే నేను ఆమెకు మాటిచ్చాను, వచ్చే సంవత్సరం ఆగస్టు 31వ తేదీలోగా ఆ నీచుణ్ణి, ఆ నయవంచకుణ్ణి ఊరు వాడ తెలిసేలా అందరి ముందు అతను చేసిన నేరాన్ని ఒప్పుకునేలా చేస్తానని. దాని ప్రకారం ఈ రోజు ఆగస్టు 31వ తేదీన నేనిచ్చిన మాట నెరవేరుస్తున్నాను. నా తల్లి మీద ఆనా జనన శపథ మదనం తల్లి మీదానా జనన శపథ మదనం, నా తల్లి పాసతోనా మరణ స్మరణ కథనం. ఎవరికెవరు తెలియ వరకు బదలను పిడుగుపాటుగా తిరుగుబాటుగా కనుని కాటుగా జనని మాటగా జాతకాలు కనరా. నా తల్లి మీద ఆనా జనన శపథ మదనం, నా తల్లి పాసతోనా మరణ స్మరణ కథనం. రావురాయినొక వేటగాడు సరసాల మాటు వల వేసే, మాట నేర్చి కరగేసే, కత్తివాటుగను కన్ను గీటి ఎద కొల్లగొట్టి వలు వేసే, ధర్మపత్ని వెలివేసే, ఆలివేరు వెలయాలు వేరు అని పెన్నుగొయ్యనుకనే. సొంతమేది అనుబంధమేది అనురాగమేది ఎరుగం. తండ్రిని కనగా ఆశలు ఊరే, చనుబాలు కూడా కన్నీరే. ఎవరికెవరు తెలియ వరకు బదలను పిడుగుపాటుగా తిరుగుబాటుగా కనుని కాటుగా జనని మాటగా జాతకాలు కనరా. నా తల్లి మీద ఆనా జనన శపథ మదనం, నా తల్లి పాసతోనా మరణ స్మరణ కథనం. తోడాలముని కూడా శాకుంతలమొక సత్యం,
దుష్యంతుడొక సాక్ష్యం, రాజుమాయలకు తేనె మాటలకు పాపం శీలవతి దుఃఖం, సతికి రాసబిడ్డ జననం, భరత జన్మవలె నన్ను కన్నదిర అంతు చూడ వేదికిది, నీదు కర్మముర నాది ధర్మముర నీకు నాకు పోలిక, నేను వేధిస్తా పెరిగి తీస్తా, మోసం వేషం తెరతీస్తా, ఎవరికెవరు తెలియ వరకు మొదలను తిరుగుబాటుగా తిరుగుబాటుగా, కలుని కాటుగా జనుని మాటగా జాతకాలు కనరా, నా తల్లి మీద ఆనా జనన శపథ మదనం, నా తల్లి భాషతోనా మరణ స్మరణ కథనం, ఎవరికెవరు తెలియ వరకు మొదలను పిడుగుబాటుగా తిరుగుబాటుగా, కలుని కాటుగా జనని మాటగా జాతకాలు కనరా. నా తల్లి శిలా విగ్రహాన్ని ఆవిష్కరించాల్సిందిగా నాకు మాతృ సమానురాలైన శ్రీమతి గోపీనాథ్ గారిని ఆహ్వానిస్తున్నాను. ఎంత పొగరుందో అదే పొగరు నీ రక్తంలోనూ ఉంటుందిగా. ఆ రక్తాన్ని నా గర్భంలో మోస్తున్నాను. నీ రక్తమే నిన్ను నిలదీసి మరీ అడుగుతుంది. ఇక్కడ శిలగా ఉన్న ఈవిడే పార్లపల్లి గ్రామంలో పుట్టి పెరిగి నరకం అనుభవించి చనిపోయిన నా కన్న తల్లి శాంతి. నా తల్లికి చేసిన ద్రోహానికి క్షమాపణ అడిగేందుకు ఈ జనంలో ఉన్న దుర్మార్గుడు తానుగా ముందుకొచ్చి నిజాన్ని ఒప్పుకోవడానికి సభాధ్యక్షుని అనుమతితో నేనొక్క నిమిషం అవకాశం ఇస్తున్నాను. తన తప్పుని తెలుసుకుని సరిదిద్దుకోవడానికి ఆ ద్రోహికి నేనిచ్చిన ఈ చివరి ఒక్క నిమిష అవకాశం కూడా పూర్తయింది. మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి చూస్తే అక్కడ గాంధీ ఫోటో, నెహ్రూ ఫోటో, ఎన్టీఆర్ ఫోటోలు ఉంటాయి. అక్కడే కొన్ని కేడీల ఫోటోలు ఉంటాయి. గాంధీ ఫోటో, నెహ్రూ ఫోటో, ఎన్టీఆర్ ఫోటోలు ఎలా బ్రతకాలనడానికి నిదర్శనాలు, అక్కడున్న కేడీల ఫోటోలు ఎలా బ్రతకూడదు అనడానికి నిదర్శనాలు. అదే విధంగా నా అనాథ శరణాలయంలో ఎలా బ్రతకాలి అనడానికి నిదర్శనంగా నా ప్రియమైన తల్లి శిలా విగ్రహాన్ని ఉంచిన నేను ఎలా బ్రతకూడదు అనే దానికి నిదర్శనంగా ఆ నేరస్తుడి శిలా విగ్రహాన్ని కూడా పెట్టించాను. ఆ నేరస్తుడి శిలా విగ్రహాన్ని ఆవిష్కరించాలని మన ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ గోపీనాథ్ గారిని సవినయంగా ఆహ్వానిస్తున్నాను. రండి సార్. త్వరగా వెళ్ళి తెరవండి. ఆ నీచుడెవరో మనము చూద్దాం.
టెన్షన్ గా ఉందా? ఆవిష్కరిస్తే మీ పరువు పోతుందని భయపడుతున్నారా? దానికి ముందే నీ ప్రాణం పోతుందని భయపడుతున్నారా? మైకేల్, డోంట్ షూట్! దయచేసి ఆగండి. మైకేల్, కాల్చొద్దు. ఇప్పుడు చెప్తున్నాను, రజనీ తండ్రి నేనే. రజనీ నా కన్న కొడుకు. వీళ్ళమ్మను మోసం చేసింది నేనే. నేను చేసిన పాపానికి మీ అందరి ముందు నన్ను క్షమించమని నా బిడ్డను వేడుకుంటున్నాను. ఈ ఫంక్షన్ లో రజనీని చంపమని చెప్పిన పాపాత్ముని నేనే. అక్కడున్న నా విగ్రహాన్ని నేనే తెరుస్తాను. మిస్టర్ రజనీకాంత్, గుడ్ ఈవినింగ్. ఇతను జోకర్ లేని రమ్య అనుకున్నాను. ఇప్పుడే తెలిసింది నీ బాబని. 13 ముక్కలు జోకర్లే. నేను ఎక్కువ అడగట్లేదు, 10 లక్షలే. అది నీ బాబు ఖరీదు కాదు, ఈ చిన్న పిల్లాడికి అవసరం. ఇంకో అడిగేశావంటే తర్వాత నీ బాబు. వాళ్ళిద్దరు కొడుతున్నారు చాలే, మన ఇద్దరు తమాషా చూద్దాం.
సర్లే మీరునండి. ఎలా ఉంది మా వాడి దెబ్బ? రేయ్, సింహాలతోనే చెలగాటమా? ఆపండి ఆపండి ఆపండి. తండ్రి కొడుకులు ఇద్దరు ఇలా గ్యాప్ లేకుండా కొడితే పోలీసు వాళ్ళు బాధపడరు. వాళ్ళకి ఒక ఛాన్స్ ఇవ్వండి. రౌడీ గారు, ఆ తండ్రి కడతారా? పదరా.